వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. నీటి సరఫరా అభివృద్ధి పథకం పనులను ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కాళీ యాదయ్య శ్రీకారం చుట్టారు. శంకరపల్లి అభివృద్ధికి సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని కాళీ యాదయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాశ్వత మంచినీటి కొరత నివారించడానికి 32,47,00,000తో శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, పుర ప్రముఖులందరికీ కూడా, మరి గౌరవ కౌన్సిలర్లకు అందరికీ, మాజీ సర్పంచులకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరున జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వసంత్ రెడ్డి గారికి, మరి శాశ్వత మంచినీటి నిర్వహణ కొరకు మరి కార్యక్రమం చేసుకున్నందుకు శంకరపల్లిలో మరి ఎక్కడ చూసినా మరి ప్రతి గదిలో మంచినీటి కొరత రాకుండా పైప్ లైన్ మంచినీటి కొరత, మరి ఇప్పటికే టఫైడీస్ ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కూడా ప్రభుత్వం చేయడానికి ముందుకొస్తుంది. కాబట్టి తప్పకుండా కలిసి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు కలిసి పనిచేస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం చేయడానికి 4 నెలల నుంచి మరి ప్రయత్నం చేస్తున్నప్పటికీ సీఎం గారిని అడిగిన నాకు ఇంకా ఎక్కువ నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, వీరికి శంకరపల్లికి రమ్మని చెప్తే వస్తాయని చెప్పడం జరిగింది. అది కాలక్రమేణా ఇవాళ అనివార్య కారణాల వల్ల మరి శ్రీధర్ బాబు ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉన్నందువల్ల రాలేకపోయిండ్రు. మళ్ళీ ఒకసారి వచ్చినాక ఇక్కడ టౌన్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆఫీసర్లు, నాయకులు అందరూ